హీరో రాజ్ తరుణ్ లావంజ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. చార్జ్ షీట్ లో రాజ్ తరుణ్ ను నిందితుడిగా చేర్చారు పోలీసులు. అంతేకాదు లావంజతో రాజ్ తరుణ్ 10 ఏళ్లు సహజీవనం చేసినట్లు పేర్కొన్నారు. 10 ఏళ్లుగా ఒకే ఇంట్లో రాజ్ తరుణ్ లావంజ కలిసి ఉన్నారని తెలిపారు. రాజ్ తరుణ్ పై లావంజ చెప్పిన విషయాల్లో వాస్తవాలు ఉన్నాయని చెప్పారు. లావంజ ఇంటి నుంచి సేకరించిన ఆధారాలు, సాక్ష్యాలు దీనికి బలాన్ని చేకూరుస్తున్నాయని తెలిపారు పోలీసులు. అయితే ప్రస్తుతం కేసులో రాజ్ తరుణ్ ముందస్తు బెయిల్ మీద ఉన్నాడు. హీరో రాజ్ తరుణ్ లావంజ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. చార్జ్ షీట్ లో రాజ్ తరుణ్ ను నిందితుడిగా చేర్చారు పోలీసులు. అంతేకాదు లావంజతో రాజ్ తరుణ్ 10 ఏళ్లు సహజీవనం చేసినట్లుగా పేర్కొన్నారు. 10 ఏళ్లుగా ఒకే ఇంట్లో రాజ్ తరుణ్ లావంజ కలిసి ఉన్నారని తెలిపారు. రాజ్ తరుణ్ పై లావంజ చెప్పిన విషయాల్లో వాస్తవాలు ఉన్నాయని చెప్పారు. లావంజ ఇంటి నుంచి సేకరించిన ఆధారాలు, సాక్ష్యాలు దీనికి బలాన్ని చేకూరుస్తున్నాయని తెలిపారు పోలీసులు. అయితే ప్రస్తుతం కేసులో రాజ్ తరుణ్ ముందస్తు బెయిల్ మీద ఉన్నాడు. రాజ్ తరుణ్ లావంజ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకునే తాజా అప్డేట్స్ అందించేందుకు ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర వివాదాస్పదంగా మారినటువంటి హీరో రాజ్ తరుణ్ కేసులో ఎట్టకేలకు పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేశారు. తనను పెళ్లి చేసుకుని వేధింపులకు గురి చేశారంటూ కూడా నమ్మించి మోసం చేశారంటూ కూడా గతంలో రాజ్ తరుణ్ పై లావణ్య నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదు మేరకు నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేసుకోవడం జరిగింది. అయితే ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా ఇటీవల కాలంలో రాజ్ తరుణ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం, ఆ పిటిషన్ ని అనుమతించిన కోర్టు తనకి ముందస్తు బెయిల్ కూడా మంజూరు చేసిన దృశ్యాలు కూడా మనం రాజ్ తరుణ్ కేసులో మళ్ళీ పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఛార్జ్ షీట్ రాజ్ తరుణ్ ఆ పేరు ఛార్జ్ షీట్ లో పెట్టుకోవడం పాటు లావణ్యకు అధ్యయనం చేసినట్లు కూడా పోలీసులు తన ఛార్జ్ షీట్ లో పేర్కొందండి. లావణ్య చేసే దాంట్లో వాస్తవాలు ఉన్నాయంటూ కూడా కొన్ని ఎవిడెన్స్ కూడా ఉన్నాయంటూ కూడా పోలీసులు ఆ ఛార్జ్ షీట్ లో పొందుపరచండి. లావణ్య యొక్క దృశ్యాలను గతంలో పోలీసులు సేకరించారు. వారి కలిసి ఒక అపార్ట్మెంట్ ఉన్నటువంటి దృశ్యాలు కూడా సంబంధించినటువంటి ఎవిడెన్స్ కూడా పోలీసులు కలెక్ట్ చేశారు. వీటన్నింటి అంశాలకు సంబంధించిన అన్ని విషయాలపై కూడా పోలీసులు ఛార్జ్ షీట్ లో పొందుపరచడం జరిగింది. మొత్తం మీద ఎట్టకెళ్ళి పోలీసులు కూడా మనం రాజ్ తరుణ్ పై ఎలాంటి చర్యలు తీసుకోకుండా అతను హైకోర్టులో వెళ్ళడం, ముందస్తు బెయిల్ తీసుకోవడం ఇవన్నీ చూసాం. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. కేసు ముగించేందుకు పోలీసులు కూడా అది కోర్టులో ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేసిన. థ్యాంక్ యూ సునీల్. లావంజ ఇంటి నుంచి పలు సాక్ష్యాలను సేకరించారు. దానికి సంబంధించిన అప్డేట్స్ మనం చూస్తూ ఉన్నాం. కేసులో ముందస్తు బెయిల్ తీసుకున్నాడు రాజ్ తరుణ్. అయితే లావంజ హీరో రాజ్ తరుణ్ కేసులో కీలక పరిణామాలు అయితే చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఛార్జ్ షీట్ లో రాజ్ తరుణ్ ను పోలీసులు నిందితుడిగా చేర్చారు. దీనికి సంబంధించిన బిగ్ బ్రేక్ న్యూస్ చూస్తూ ఉన్నాం. లావంజతో రాజ్ తరుణ్ 10 ఏళ్లు సహజీవనం చేసినట్లుగా కూడా పోలీసులు పేర్కొన్నారు. 10 ఏళ్ల పాటు లావంజ, రాజ్ తరుణ్ ఒకే ఇంట్లో ఉన్నారంటూ కూడా పోలీసులు చెప్తూ ఉన్నారు. లావంజ ఇంటి నుంచి సేకరించిన సాక్ష్యాలు మరింత బలాన్ని చేకూరుస్తూ ఉన్నాయి.